అందరికీ వందనాలండి. ఇది నా 4వ వీడియో అండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడాలి. తర్వాత నేను రెండవ రాకడ గురించిన విషయాలు మీకు తెలియపరుస్తున్నానండి. ఇంతకు ముందర నేను 3 వీడియోలు చేశాను. వాటిల్లో ఒకటి 2.5 గంటల వీడియో ఒకటి ఉన్నది. దాంట్లో దానియేలు గ్రంథం గురించి, ప్రకటన గ్రంథం గురించి, దేవుని రాజ్యం కోసం మనం ఎట్లా సిద్ధపడాలనే ముఖ్య విషయాలు తెలియపరిచానండి. ఆ వీడియోని మీరు పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మొత్తం ఒకసారి చూడలేకపోయినప్పటికీ అప్పుడు కొంచెం అయినా చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో అట్లా చేయటం మూలన ఇది చాలామందికి రీచ్ అవుతుందండి. ఇది చాలామంది తెలుగువారు చూడాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో నేను చేసే వీడియోల్లో ముఖ్యమైన ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, దేవుని రాజ్యం ఎంత త్వరలో రాబోతుంది, తర్వాత దానికోసం మనం ఎట్లా సిద్ధపడాలి అనే వీడియోని ఇంతకు ముందుగా నేను చేశానండి. అది కూడా చూడండి. తర్వాత దేవుని రాజ్యం ఎంత దగ్గరలో ఉన్నది, మనము ఎలా జీవించాలి అనే వివరాలు నేను తెలియపరుస్తానండి. ఈ వీడియోలు చేయటం ద్వారా ఎటువంటి లబ్ధి పొందటానికి, ఎటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం నేను చేయటం లేదు. మీరందరూ దేవుని నామములో ప్రయోజనం పొందాలని, తర్వాత దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలని, మీకు అందరికీ ఇది ఉపయోగపడాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మీరందరూ దేవునిలో ఈ విధంగా ఎదగాలి, నిజాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకొని దేవుని వెంబడించాలని, దేవుని కోసం జాగరూకతతో కష్టపడి జీవించాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ రోజున మీకు నేనేం తెలియపరుస్తానంటే, ప్రకటన గ్రంథంలో ఇప్పటి ప్రస్తుత రోజుల గురించి, ఈ రోజుల గురించి ప్రవచనం ఉందండి. ఆ ప్రవచనం గురించి నేను మీకు తెలియపరుస్తాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. ప్రస్తుతం మనం అదే రోజుల్లో ఉన్నాము. సో ఆ రోజుల యొక్క ప్రాముఖ్యతను మీకు నేను తెలుపుతున్నాను. సో 11వ అధ్యాయంలో ఈ విషయం ఉంది. చివరి రోజుల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండాలనే ఈ వీడియో, ఈ చిన్న ప్రయత్నం. ఓకే, నా ప్రధాన విషయం ఏంటంటే, దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడాలి, చాలా దగ్గరలో ఉన్నాము. సో ఆయన కోసం జీవించాలి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నారు. సో ఈ 11వ అధ్యాయంలో 2 సాక్షుల గురించి చెప్పబడుతుంది. వాళ్ళు 1260 రోజులు అనగా 3.5 సంవత్సరాలు అనగా 42 నెలలు ఈ భూమి మీద ప్రవచిస్తారు, అంటే సువార్త ప్రకటిస్తారు. వీరు ప్రభువు ఎదుట భూనివాసులకు ఒలీవ చెట్లు, దీపస్తంభముల వంటి వారు. సో ఎవరైనా వీళ్ళకి జనరల్గా రోజుల్లో మనం ఎప్పుడైనా సువార్త ప్రకటిస్తుంటే మనకు వ్యతిరేకత ఉంటుంది. మనల్ని ఏదైనా చేయటానికి చాలామంది ప్రయత్నిస్తారు. పూర్వకాలం నుంచి ప్రపంచం మొత్తం ఇది జరుగుతున్న విషయాలే. సో ఎవరైనా వీళ్ళకి హాని చేయాలని ట్రై చేస్తే వీరి నోటి నుంచి అగ్ని వెడలి వాళ్ళని దహించేస్తుంది. అట్లాగా వాళ్ళని చంపేసేస్తారన్నమాట. సో వాళ్ళ రోజుల్లో వర్షం కురవకుండా ఆకాశాన్ని మూయటానికి వాళ్ళకి అధికారం ఇవ్వబడుతుంది. దేవుడు వారికి అంత శక్తిని ఇస్తాడు. తర్వాత వాడికి ఇష్టమైనప్పుడల్లా నీళ్ళని రక్తంగా మార్చే అధికారం కూడా వాళ్ళకి ఇవ్వబడుతుంది. అదేవిధంగా వీళ్ళ రోజుల్లో భూమి మీద తెగుళ్ళు పుట్టించి భూమిని బాధ పెట్టే అధికారం కూడా వీళ్ళకి ఇవ్వబడుతుంది. సో వాళ్ళ సాక్ష్యం చెప్పే రోజులు అయిపోగానే అగాధంలో నుంచి ఒక క్రూరముఖం వచ్చి వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని చంపేస్తాడు. చంపేసినప్పుడు వారి శవాలు ఆ మహాపట్నంలో మార్కెట్లో సంత జరిగే రోడ్డులో 3.5 రోజులు అంతే పడుంటాయి. వీళ్ళని ఎక్కడ చంపేస్తారంటే ఆ పట్టణంలోనే యేసయ్యని సిలువేశారు, ప్రభువును సిలువేశారు. ఉపమానంలాగా చెప్పాలంటే ఆ పట్టణానికి సొదొమ, ఐగుప్తు అని పేర్లు. సొదొమ, ఐగుప్తు అని పేర్లు ఎందుకన్నారండి యేసయ్య చంపేసిన స్థలాన్ని అని అంటే, ఈ జరిగే రోజులకి ఆ పట్టణం ఆ విధంగా తయారై ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో ఇది యేసయ్యని సిలువ వేసిన పట్టణమే. తర్వాత ఆ రోజుల్లో ప్రజలు అనేక వంశముల వారు, అనేక భాషలు మాట్లాడేవారు, జనములకు సంబంధించిన వారంతా కూడా 3.5 రోజులు వీళ్ళని సమాధిలో పెట్టనీరు. వీళ్ళ శవాలను చూస్తూ ఉంటారు. అంటే ప్రపంచం మొత్తం వీళ్ళ శవాలని చూడగలుగుతున్నారంటే, వీళ్ళ గురించి సమాచారం తెలుసుకోగలుగుతున్నారంటే అర్థమైందంటే ప్రసార సాధనాల ద్వారా వీరు చూడగలుగుతున్నారు. ఎక్కడో జరిగిన విషయాల్ని మనము క్షణాల్లో చూడగలుగుతున్నాం. సో టీవీలు, తర్వాత యూట్యూబ్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్స్, వీటన్నిటి ద్వారా చూడగలుగుతారు. అంటే మనము ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ స్టేజ్లోకి వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఆ 2 ప్రవక్తలు భూమి మీద ఉన్న నివాసులందరిని బాధించి
బాధించారు కాబట్టి వారు చనిపోగానే భూమి మీద ఉన్న వాళ్ళందరూ సంతోషంతో ఉత్సాహం చేసుకుంటూ ఉంటారు, కట్నాలు పంచిపెట్టుకుంటారు. ప్రపంచం మొత్తం ఇది జరుగుతుందండి. సో అదేవిధంగా 3.5 రోజుల తర్వాత పైనుంచి జీవాత్మ దిగి వచ్చి వారిలో ప్రవేశించి వాళ్ళ కాళ్ళల్లో బలం వచ్చేసేసి వాళ్ళు లెగిసి నిలుస్తారు. లెగిసి నిలిచిన తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత అది ప్రపంచం మొత్తం చూస్తారు. చూసి ఆశ్చర్యపోతారు, భయభ్రాంతులకు గురైపోతారు. సో ఇది కూడా టీవీల ద్వారా, ప్రసార మాధ్యాల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీటన్నిటి ద్వారా జనాలు చూడగలుగుతారు. ఇంకా ఎన్ని రకాలుగా ప్రసార మాధ్యమాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా, మీడియా ద్వారా చూడగలుగుతారు. సో భయపడతారు జనాలు. తర్వాత అది అయిపోయిన వెంటనే ఇక్కడికి ఎక్కి రండి అని పెద్ద స్వరం పరలోకం నుంచి పిలువగానే మేఘాల మీద వాళ్ళు ఆరోహణమై వెళ్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ శత్రువులు కూడా వాళ్ళని చూస్తారు. ఇదంతా 11వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. మనకి ఇవి జరగబోయే రోజులు అతి త్వరలో ఉన్నవి. సో అది జరిగిన వెంటనే పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణంలో 10వ వంతు కూలిపోతుంది. తర్వాత 7,000 మంది చనిపోతారు. మిగిలిన వాళ్ళు అంటే ఆ రోజుల్లో కూడా వీరి సువార్త ద్వారాగా కానీ ఏ విధంగానైనా కానీ రక్షింపబడిన వాళ్ళు ఉంటారు. ఇది 7 ఏండ్ల శ్రమల టైము. నా జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నానండి. 7 ఏండ్ల శ్రమల టైము. ఆ టైంలో దేవుణ్ణి మహిమపరిచే వారు కూడా ఉంటారు. అది ఈ జరిగిన ఈ సంఘటనని చూసి. సో మిగిలిన వాళ్ళు దేవునిని మహిమపరిచిరి. నా ప్రధాన విషయం ఏంటంటేనండి, మనం దేవుని రాజ్యానికి, దేవుడు త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఆయన రాజ్యానికి దగ్గరలో ఉన్నాము. మనం అందరము ఆయన కోసం సిద్ధపడాలి. సిద్ధపడటానికి కావాల్సిన వీడియో ఇంతకు ముందు చేశానండి. ఇదే ఛానల్లో మీరు బ్రౌజ్ చేస్తే కనపడుతుంది. దేవుని కోసం ఎట్లా సిద్ధపడాలో కూడా మీరు అందరూ తెలుసుకోవాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం గురించి, దానియేలు గ్రంథం గురించి నేను చెప్పానండి. అది 2.5 గంటల వీడియో ఉంటుంది. మొత్తం ఒక్కసారి చూడకపోయినా కొంచెంగానైనా చూడమని కోరుతున్నాను.